నేను ప్రౌలిక పచ్చడి నుంచి 4 కేజీలు చికెన్ ఆర్డర్ ఉంటే పెడుతున్నామండి. పచ్చడి ఇది శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ప్రాసెస్ అడుగుతున్నారు చాలామంది, చెప్తాను. ఇది శుభ్రంగా ఇలా నీట్గా కడుక్కోవాలి. వైట్గా రావాలి వాటర్ అంతా అలిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వాటర్ అంతా బయటకు రావాలి. బాగా ఫ్రై చేసుకున్నాం. ఉడికినాక మళ్ళీ అట్లనే చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం, సాల్ట్, పసుపు, ఈ ప్రౌలిక పచ్చడి స్పెషల్ మసాలా, ఇది తగినంత కారం, ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్. చేసే ప్రాసెస్ చూపిస్తాం. ఇది కొంచెం వేరే గిన్నెలో స్మార్ట్ చేసుకుంటాం. చేసేసుకుంటాం. ఇలానే ఉండాలి. ఇది ఇంతకన్నా ఎక్కువ వేస్తే గట్టిగా పడతాయి ఉంటాయి, ఇలా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇది కూడా ఫ్రై అయినట్టు ఫ్రెష్గా ఉంటే కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా ఎర్రగా వేయాలి. ఇది ఏమాత్రం వేయకపోయినా పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు వేగిపోయింది. ఇందులో తగినంత మీరు కారం ఎంత తినాలి. మామూలుగా అయితే గిద్దకి 2 గిద్దలు పోస్తారు. 1 కేజీకి గిద్ద పోస్తారు కారము. మీరు తినగలిగినంత వేసుకోండి. మా కస్టమర్ కొంచెం స్పైసీ తక్కువగా ఉన్నారు, అందుకని వేసాము. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ప్రౌలిక పచ్చడి స్పెషల్ మసాలా ఇది 1 కప్పు పడుతుంది. 4 కేజీలు 1 కప్పు. ఇవన్నీ బాగా కలుపుతున్నాం. ఇది ఇలా మిక్స్ అవ్వాలి. బాగా కలిపేసుకుంటాము. కలిపేసుకున్నాక ఈ చికెన్ ముక్కలు చూడండి ఇలా ఉన్నాయి. ఇలానే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇలా వస్తుంది. చూడండి ముక్కలు ఎక్కువ, వేడి తక్కువ, ఎలా ఉందో పచ్చడి ఒకసారి. అలాగే ఇది కొంచెం వేడిగా తీసి నిమ్మరసం పోసేసుకున్నాం. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇవ్వండి, ఇలా ఉంటుంది పచ్చడి మొత్తం రెడీ అయ్యాక. ఇది మీకు ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద మా నంబర్లు ఇస్తాము, కాల్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వంటల కోసం నా యూట్యూబ్ ఛానల్ నా బయోలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.